ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ చపాతీ రోల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్లు కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాం. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు స్మెల్ చాలా బాగుంటుందండి. అందుకని కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కారము, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుందాం. దీంట్లో ఇష్టం ఉంటే కొబ్బరి పొడి కూడా వేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ కొబ్బరి పొడి ఎలా చేయాలి అనేది నా వీడియోలో చాలాసార్లు చెప్పానండి. ఒకసారి నా వీడియోస్ కూడా చూడండి. ఈ కొబ్బరి పొడి కూడా వేసి ఇంకొక నిమిషం ఉడికించుకుంటే మన క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనం చపాతీలో రోల్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి. చాలా హెల్దీ కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో లాంగ్ వీడియోస్ కూడా చాలా కంటెంట్ ఉన్న వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూడండి.